హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు ఫ్రెండ్స్ ఈరోజు మనం కార్తీక పురాణంలోని 14వ అధ్యాయాన్ని చెప్పుకుందాం. కార్తీక పురాణం 14వ అధ్యాయం ఆబోతును అచ్చిపోసి వదులుట వృషోత్సర్గము. ఈ కథనందు వశిష్ఠుడు తన కథనాన్ని కొనసాగిస్తూ కార్తీక మాసంలో చేయవలసిన పుణ్యకార్యాల్లో ఒకటిగా వృషోత్సర్గాన్ని వివరించాడు. వృషోత్సర్గం యొక్క మహిమ. వృషోత్సర్గం అంటే ఆబోతును దానం చేయటం. కార్తీక పౌర్ణమి రోజున ఆబోతును దానం చేయటం, శివలింగం సాలగ్రామం దానం చేయటం వంటి పుణ్యకార్యాలు చేయటం వల్ల పూర్వజన్మల్లో చేసిన పాపాలు తొలగిపోతాయి. కోటి యాగాలు చేసిన ఫలితం లభిస్తుంది. పితృదేవతలు తమ వంశంలో ఎవరైనా ఆబోతును దానం చేస్తారా అని ఎదురు చూస్తుంటారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించకపోతే నరక యాతన అనుభవించాలి. ఎవడు ధనవంతుడై ఉండి కూడా పుణ్యకార్యములు చేయక దాన ధర్మాలు చేయక చివరికి ఆబోతును అచ్చివేసి పెండ్లైనా చేయడో అలాంటి వాడు రౌరవాది సకల నరకములు అనుభవించటమే కాకుండా వాని బంధువులను కూడా నరకమునకు గురి చేస్తాడు. కావున ప్రతి సంవత్సరం కార్తీక మాసమందు తన శక్తి కొద్దీ దానం చేసి నిష్ఠతో వ్రతమును ఆచరించి సాయంకాల సమయమున శివకేశవులకు ఆలయం నందు దీపారాధన చేసి ఆ రాత్రంతా జాగరణ ఉండి మరునాడు తమ శక్తి కొద్ది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనం పెట్టిన వారు ఇహపరములందు సర్వసుఖములను అనుభవిస్తారు. కార్తీక మాసంలో విసర్జింపవలసినవి. ఈ మాసమందు పరాన్న భక్షణ చేయరాదు, ఇతరుల ఎంగిలి ముట్టకూడదు, తినకూడదు, శ్రాద్ధ భోజనమును చేయరాదు, నీరుల్లిపాయ తినరాదు, తిలదానం పట్టరాదు, శివార్చన సంధ్యావందనం చేయని వారు వండిన వంటలు తినరాదు, పౌర్ణమి అమావాస్య సోమవారముల నాడు సూర్యచంద్రగ్రహణపు రోజులయందు భోజనం చేయరాదు, కార్తీక మాసం నెల రోజులు కూడా రాత్రులు భుజింపరాదు, విధవ వండినది తినరాదు, ఏకాదశి ద్వాదశి వ్రతములు చేసేవారు ఆ 2 రాత్రులు తప్పనిసరిగా జాగారం ఉండాలి, ఒక్కపూట మాత్రమే భోజనం చేయవలను, కార్తీక మాసంలో తైలం పూసుకొని స్నానం చేయరాదు, పురాణములను విమర్శించరాదు. కార్తీక మాసంలో వేడి నీటితో స్నానం చేస్తే కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పినాడు. ఒకవేళ అనారోగ్యంగా ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాస వ్రతం చేయాలనుకునేవారు మాత్రమే వేడి నీటి స్నానం చేయవచ్చును. అలా చేసేవారు గంగా, గోదావరి, సరస్వతి మరియు యమున నదుల పేర్లను మనస్సులో స్మరించి స్నానం చేయవలను. ఏ నది దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానం చేయాలి. అట్లా చేయని ఎడల జన్మజన్మములు నరక కూపమున పడి కృషింతురు. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర గాని చెరువుల నందు గాని స్నానం చేయవచ్చు. తదనంతరం ఈ క్రింది శ్లోకమును చదువుతూ స్నానమును ఆచరించవలెను. గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు అని పఠిస్తూ స్నానం చేయవలను. కార్తీక మాస వ్రతమును చేయువారు పగలు పురాణం పట్టణం శ్రవణము హరికథా కాలక్షేపాలతో కాలం గడపవలను. సాయంత్రకాలంన సంధ్యావందనాది కృత్యములు ముగించి పూజా మందిరంలో ఉన్న శివుని కల్పోతంగా ఈ క్రింది విధంగా పూజించాలి. కార్తీక మాస శివ పూజ కల్పము. ఓం శివాయ నమః ధ్యానం సమర్పయామి. ఓం పరమేశ్వరాయ నమః ఆవాహనం సమర్పయామి. ఓం కైలాసవాసాయ నమః నవరత్న సింహాసనం సమర్పయామి. ఓం గౌరీనాథాయ నమః పాద్యం సమర్పయామి. ఓం లోకేశ్వరాయ నమః అఘ్యం సమర్పయామి. ఓం వృషభ వాహనాయ నమః స్నానం సమర్పయామి. ఓం దిగంబరాయ నమః వస్త్రం సమర్పయామి. ఓం జగన్నాథాయ నమః యజ్ఞోపవతీయం సమర్పయామి. ఓం కపాలధారిణే నమః గంధం సమర్పయామి. ఓం సంపూర్ణ గుణాయ నమః పుష్పం సమర్పయామి. ఓం మహేశ్వరాయ నమః అక్షతాన్ సమర్పయామి. ఓం పార్వతీనాథాయ నమః ధూపం సమర్పయామి. ఓం తేజోరూపాయ నమః దీపం సమర్పయామి. ఓం లోకరక్షాయ నమః నైవేద్యం సమర్పయామి. ఓం త్రిలోచనాయ నమః కర్పూర నీరాజనం సమర్పయామి. ఓం శంకరాయ నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. ఓం భవాయ నమః ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. ఈ ప్రకారంగా కార్తీక మాసం అంతా పూజించవలను. శివసన్నిధిన దీపారాధన చేయవలను. అలా చేసిన ఎడల ధన్యుడగును. పూజానంతరం తన శక్తి కొద్దీ బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తి పరచవలను. ఇలా చేస్తే 100 అశ్వమేధ యాగములు చేసిన ఫలము, 1000 వాజపేయ యాగములు చేసిన ఫలము కలుగును. ఈ కార్తీక మాసం నెల రోజులు బ్రాహ్మణ సమారాధన, శివకేశవుల సన్నిధిన నిత్య దీపారాధన, తులసికోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షము కలుగును. శక్తి ఉండి కూడా ఈ వ్రతమును చేయని వారు 100 జన్మలు నానా యోన్లయందు జన్మించి తర్వాత నక్క, కుక్క, పంది, పిల్లి, ఎలుక మొదలగు జన్మలెత్తుతారు. ఈ కార్తీక మాస వ్రతమును శాస్త్రోక్త విధిగా ఆచరించిన ఎడల 15 జన్మల యొక్క పూర్వజ్ఞానము కలుగును. వ్రతం చేసినా పురాణం చదివినా వినినా అటువంటి వారికి సకల ఐశ్వర్యాలు కలిగి మోక్షప్రాప్తి పొందుతారు. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య చతుర్దశాధ్యాయ సమాప్త 14వ రోజు పారాయణం సమాప్తం. ఫ్రెండ్స్, ఇక్కడతో కార్తీక పురాణంలోని 14వ అధ్యాయం కూడా సమాప్తమైంది. 15వ అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు ఎవరైతే మీ ఆంధ్ర ఆడపడుచు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ దయచేసి చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని లైక్ చేసి చూస్తూ ఉండండి. కామెంట్స్ కూడా తెలియచేయండి ఫ్రెండ్స్. బై బాయ్.